హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ అసలు ఎందుకు యూస్ చేస్తారు, అసలు అవి ఏంటి అనేది చూద్దాం. అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ ఈజ్ కాల్డ్ టైప్ కాస్టింగ్. అసలు టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇంటీజర్లో నాకు 10 అనే ఒక వాల్యూ ఉంది. సో ఇంటీజర్లో నాకు 10 అనే ఒక వాల్యూ నాకు ఫ్లోట్లో కావాలి. సో ఫస్ట్ ఆల్రెడీ ఇనీషియల్గా నాకు ఈ 10 అనేది ఇంట్లో ఉంది. సో కానీ ఫైనల్గా నాకు అవుట్పుట్లో నాకు ఎలా కావాలంటే వాల్యూ ఫ్లోట్లో కావాలి. సో ఆ ఫ్లోట్లో ఈ 10ని ఎలా మార్చుతాం, 10.0 కింద మార్చుతాం. సో ఆ మార్చడాన్నే టైప్ కాస్టింగ్ అని అంటారనమాట. సో మనం ఏ వాల్యూ అయినా సరే ఒక డేటా టైప్లో పంపించాము అంటే మనం ఆ వాల్యూ అవుట్పుట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మనకి ఆ వాల్యూ కాకుండా ఇంకేదైనా వాల్యూ ఎక్స్పెక్ట్ చేసామంటే, సపోజ్ ఇప్పుడు చెప్పాను కదా, మనకి ఇక్కడ ఇంటీజర్ అనే కాదు, సపోజ్ ఫ్లోట్లో కావచ్చు, డబల్లో కావచ్చు, ఇంకేదైనా కానీ ఇక్కడ మీకు ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, దాని డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేసి మీకు ఏ వాల్యూ అయితే కావాలనుకుంటున్నా ఆ వాల్యూ అయితే మనం మెన్షన్ చేయాలన్నమాట. మనకి ఎందులో కావాలనుకుంటున్నాం అంటే మనకి ఏ డేటా టైప్లో కావాలనుకుంటున్నామో ఆ డేటా టైప్లో చెప్పడమే టైప్ కాస్టింగ్ అని అయితే అంటారు. సో ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది వచ్చేసి ఇంప్లిసిట్ కన్వర్షన్. అదేవిధంగా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. ఇలాగ 2 టైప్స్ ఉన్నాయన్నమాట టైప్ కాస్టింగ్లో. సో ఈ 2 టైప్స్ని టైప్ కాస్టింగ్ అని అనొచ్చు, లేదా టైప్ కన్వర్షన్ అని అనొచ్చు అనమాట. సో అంటే అర్థం ఏంటంటే, ఈ ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటంటే కంపైలర్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇంటీజర్ నేను 10 వాల్యూ చెప్పాను కదా, ఈ 10ని కంపైలర్ అనేది ఆటోమేటిక్గా మన ఫ్లోట్ వాడకుండానే, సపోజ్ నేను ఇక్కడ ఇంటీజర్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూని అసైన్ చేశా. సో అసైన్ చేసినప్పుడు నాకు కంపైలర్ లాస్ట్న అవుట్పుట్లో ఎలా చూపిస్తుందంటే, నేను ఏ డేటా టైప్ వాడకుండా ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసేదాన్ని ఇంప్లిసిట్ కన్వర్షన్ అని చెప్తారు. సో 10.0 అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఇంప్లిసిట్ కన్వర్షన్. అదేవిధంగా ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ యొక్క సింటాక్స్కి వస్తే ఇది ఎలాగ ఉంటుందంటే, మనం ఇంటీజర్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 చెప్పామనుకోండి, దాన్ని మనం ఫైనల్గా కావాలి అంటే ఖచ్చితంగా ఫ్లోట్ డేటా టైప్ మెన్షన్ చేసి అది ఏ వేరియబుల్లో ఉందో ఆ వేరియబుల్ పెడితే చాలన్నమాట. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇలాగనమాట. అంటే మనకి ఏలో 10 ఉంది, అది ఏ డేటా టైప్లో ఉంది, ఇంటీజర్లో ఉంది. సో మనకి ఇంటీజర్లో ఉన్న వాల్యూ ఫ్లోట్లో కావాలి అంటే మనం ఫ్లోట్ డేటా టైప్ మెన్షన్ చేసి ఆ వాల్యూ అనేది ఎందులో కావాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అనమాట. ఎక్స్ప్లిసిట్గా మనం యూజర్ ప్రోగ్రామరే కన్వర్ట్ చేయాలి. ఇది కంపైలర్ రెస్పాన్సిబుల్ తీసుకోదన్నమాట. ప్రోగ్రామరే రెస్పాన్సిబుల్ తీసుకొని ఆటోమేటిక్గా కాకుండా మాన్యువల్గా పర్ఫామ్ చేసేదాన్నే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అయితే అంటారు. ఇప్పుడు ఇది ఎలా మారుతుంది తెలుసా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్న ఒక వాల్యూ మన ఫ్లోట్లో కావాలని ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి 10.0 కింద మారుద్ది అనమాట. సంథింగ్ 6 zeros, ఎందుకంటే ఫ్లోట్ అనేది 6 zeros కింద ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి 6 zeros ఇలా మారుతుంది. కానీ ఇక్కడ ఇంప్లిసిట్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడు మెమొరీ లాస్ అవ్వం అనమాట. సపోజ్ ఇక్కడ ఇంప్లిసిట్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనం 10 ఇస్తే 10.0 వస్తుంది తప్ప 9 కాకపోతే 9 కానీ లేకపోతే 9.9 కానీ ఇలా రాదు. సో ఇక్కడ డేటా అనేది మనం ఎప్పుడు పోదనమాట, అంటే మిస్ అవ్వదు. కానీ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్కి వచ్చేపాటికి ఇప్పుడు సపోజ్ 9.9 అనేది నేను ఫ్లోట్లో ఇచ్చా, సో ఫ్లోట్ 9.9 అని ఇచ్చా. అదేవిధంగా నాకు ఇంటీజర్లో ఈ వాల్యూ కావాలి అంటే పాయింట్ వాల్యూస్ ఇంటీజర్లో ఉండవు కాబట్టి 9 ఒకటే ఉంటుంది. సో ఇక్కడ నాకు 0.9 అనేది నాకు రిట్రీవ్ అవ్వట్లా. సో ఓన్లీ 9 మాత్రమే వస్తుంది నాకు వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ వచ్చేపాటికి డేటా అనేది మిస్ అవుతుంది అనమాట. ఇంప్లిసిట్ కన్వర్షన్ వచ్చేపాటికి డేటా మిస్ అవ్వదనమాట. సో ఈ రెండింటి యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇదే అనమాట. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, అందులో ఉన్న టైప్స్, ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటి, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి అయితే చూపిస్తాను అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఇంప్లిసిట్ కన్వర్షన్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాసాను చూడండి. ఫస్ట్ హెడర్ ఫైల్ సెక్షన్, తర్వాత మెయిన్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ నాకు ఏ అని ఒక వేరియబుల్లో 10 అని ఒక వాల్యూని అసైన్ చేశాను, అది కూడా ఏ డేటా టైప్తో, ఇంట్ అనే డేటా టైప్తో. నెక్స్ట్ ఫ్లోట్ బి ఈజ్ ఈక్వల్ టు 5.5. సో ఫ్లోట్ డేటా టైప్. నాకు రిజల్ట్ అనేది డబల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి డబల్. సో ఇది ఆటోమేటిక్గా కన్వర్షన్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లిసిట్గా కాకుండా ఇంప్లిసిట్గా కన్వర్షన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను డబల్లో కోరుకుంటున్నా. సో ఆర్ఎస్ అంటే ఏంటి, రిజల్ట్. సో రిజల్ట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ ఏ ప్లస్ బిని రిజల్ట్లో స్టోర్ చేసుకున్నా. సో ప్రింట్ ఎఫ్ ఇంటీజర్ వాల్యూ %d/n ఇంటీజర్ వాల్యూ ఎందులో ఉంది, ఏలో ఉంది. సో ఏ
నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫ్లోట్ వాల్యూ, ఇక్కడ పర్సంటైల్ 2F అని రాసా. ఇక్కడ 2F అంటే అర్థం ఏంటంటే దీన్ని ప్రెసిషన్ సెట్టింగ్ అని అంటారు. ప్రెసిషన్ సెట్టింగ్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ఫ్లోట్ వాల్యూ మనం తీసుకుంటే ఫ్లోట్ డేటా టైప్ మనం తీసుకుంటే ఆ ఫ్లోట్ డేటా టైప్లో ఎన్ని వాల్యూలు ఉంటాయి పాయింట్ ఆఫ్టర్ పాయింట్ 6 అయితే ఉంటాయి. సో ఆ 6 మనకు అవసరం లేదు, ఏదో 2, 3 ఉంటే చాలు. సో ఆ 6 ఉండకుండా మనకి ఒక ప్రెసిషన్ వరకు మనకు కావాలి అంటే సపోజ్ 2 కావచ్చు, 3 కావచ్చు, లేదా 4 కావచ్చు. అలా కావాలి అంటే ప్రెసిషన్ సెట్టింగ్ మనం వాడుకుంటాం. అంటే ఒక ఫ్లోట్ మనం వాడుకునేటప్పుడు దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, పర్సంటైల్ ఎఫ్. దానికి ముందు మనకి ఎన్ని పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే కావాలనుకుంటున్నామో అంత, అయితే 3 లేదా 2 లేదా 4 అలా ఎన్ని కావాలనుకుంటే అన్నీ అనమాట. సో ఇక్కడ నేను 2F వాడాను కాబట్టి ఫ్లోట్లో మనకి ఎంత ఉంది, ఇక్కడ B = 5.5 ఉంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే B = 5.50 అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను పర్సంటైల్ 2F వాడుకున్నా, అంటే పాయింట్ తర్వాత నాకు 2 డిజిట్స్ కావాలి అని చెప్పి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ రిజల్ట్ ఆఫ్టర్ ఇంప్లిసిట్ కన్వర్షన్. ఇంప్లిసిట్గా కన్వర్షన్ అయిన తర్వాత అంటే ఆటోమేటిక్గా కంపైలరే కన్వర్ట్ చేసిన తర్వాత నాకు వాల్యూ వస్తుంది అనమాట. ఇందులో డబల్లో వస్తుంది. సో ఇంప్లిసిట్గా కన్వర్షన్ అయిన తర్వాత మనకు వచ్చే వాల్యూ ఏంటంటే ఇక్కడ పర్సంటైల్ 2F వాడా. ఎందుకు అంటే ఫార్మాట్ స్పెసిఫైర్ డబల్కి కూడా FA కాబట్టి నేను ఇక్కడ డబల్లో ఎక్స్పెక్ట్ చేసే వాల్యూ నార్మల్గా అయితే 16 ఎన్నో వస్తాయి. సో అన్నీ మనకు అవసరం లేదు కాబట్టి నేను ఆఫ్టర్ పాయింట్ 2 డిజిట్స్ ఐ విల్ యాక్సెప్ట్. సో ఐ విల్ రైట్ 2. నెక్స్ట్ /n RES, మనకి ఏ వాల్యూ కావాలి, RES కావాలి కాబట్టి RESలో ఉన్న వాల్యూ చూపించారు కాబట్టి RES రాసుకున్నాం. సో ఇక్కడ మనం ఇంటి వాడాం కాబట్టి రిటర్న్ 0 చేసుకొని ఇంకా మెయిన్ బాడీని అయితే క్లోజ్ చేసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అవుట్పుట్లో మనకి ఏమని వస్తుంది అంటే అవుట్పుట్ ఇంటీజర్ వాల్యూ అని చెప్పి ప్లస్ పర్సంటైల్ D ఏం వాల్యూ A. సో ఏలో ఉన్న వాల్యూ ఎంత మనకి 10 అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ /n వాడాం కాబట్టి న్యూ లైన్కి వచ్చి ఫ్లోట్ వాల్యూ ఏమొచ్చింది 5.5. సో మనం పర్సంటైల్ 2F వాడాం కాబట్టి 2 డిజిట్స్ కావాలి. సో ఏమి లేకపోతే 0 వస్తుంది. సో రిజల్ట్ ఆఫ్టర్ ఇంప్లిసిట్ కన్వర్షన్, మనకు రిజల్ట్ ఆఫ్టర్ ఇంప్లిసిట్గా కన్వర్షన్ అయిన తర్వాత 2 డిజిట్స్ కావాలి. సో ఇక్కడ మనం ఏం వాడాం, A + B వాడాం. సో RESలో మనకి ఇక్కడ ఏం స్టోర్ అయింది 10 + 5.5. సో 10 + 5.50 సారీ. సో 10 + 5.50 దీని యొక్క ఆన్సర్ ఎంత 15.50. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 15.50 అయితే ప్రింట్ అవుతుంది. సో ఇది ఇంప్లిసిట్గా కన్వర్షన్ అయితే. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్గా కన్వర్షన్ అయితే దాని యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ మీద ప్రోగ్రామ్ రాసాం చూడండి. సో ఫస్ట్ 2 వాల్యూస్ తీసుకున్నా ఇంటీజర్లో, అది కూడా A = 15, B = 2. నాకు రిజల్ట్ అనేది C, అది C అనేది నేను ఫ్లోట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు రిజల్ట్ అనేది. సో C = A/B అంటే 15/2 మనకు ఆన్సర్ ఎంత రావాలి 7.5 అయితే రావాలి మనకు ఆన్సర్. సో ప్రింట్ఎఫ్ వితౌట్ కాస్టింగ్ రిజల్ట్ పర్సంటైల్ F. సో ప్రింట్ఎఫ్ వితౌట్ కాస్టింగ్ రిజల్ట్ Cలో ఉన్న వాల్యూ చూపించారు. ఇక్కడ Cలో వితౌట్ కాస్టింగ్ ఉన్నప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుందో తెలుసా, మనం ఫ్లోట్ వాడాం కాబట్టి 7.0 అని అయితే వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం ఫ్లోట్ వాడాం, ఫ్లోట్ తర్వాత ఫ్లోట్లో ఏముంటాయి జీరోసే కదా ఉండే, మనకి ఎనీథింగ్ ఎక్స్పెక్ట్ మనం ఏం చేయట్లా. సో ఇక్కడ మనం ఫ్లోట్లో C అని చెప్పాం కాబట్టి 0ని చూపిస్తుంది, తర్వాత మనకి 0.5 అనేది చూపించదు. సో మన 0.5 యాక్చువల్ వాల్యూ మనకు కావాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ C = ఫ్లోట్ A/B అని రాసా. మనకి ఎక్స్ప్లిసిట్గా కన్వర్షన్ చేయాలంటే ఇందాక సింటాక్స్ చెప్పాను కదా, డేటా టైపు మనకి ఏ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటున్నామో ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో విత్ కాస్టింగ్ రిజల్ట్ అంటే ఆఫ్టర్ ఎక్స్ప్లిసిట్గా కన్వర్షన్ అయిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది తెలుసా, ఈ పర్సంటైల్ Cలో ఉన్న వాల్యూ ఇక్కడ మనకి ఏమొచ్చి స్టోర్ అవుతుంది 7.50 అని అయితే వస్తుంది. ఇక్కడ 50 అని ఎందుకు వస్తుందంటే ఫ్లోట్లో 2F వాడుకుంటే 0 అయితే చూపిస్తుంది ఇక్కడ, ఎందుకంటే పర్సంటైల్ 2F వాడుకున్నాం కాబట్టి. అంటే ప్రెసిషన్ సెట్టింగ్లో పాయింట్ తర్వాత మనకు 2 డిజిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 2F వాడుకొని
పాయింట్ తర్వాత 2F 2 డిజిట్స్ పెట్టుకుంటే చాలన్నమాట. సో 7.50 అనేది రిజల్ట్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్స్ప్లిసిట్గా కన్వర్షన్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ప్రోగ్రామ్లో ఎక్స్ప్లిసిట్గా కన్వర్షన్ అయిన తర్వాత రిజల్ట్ మనకి ఇలాగ వస్తుంది. ఇంప్లిసిట్గా కన్వర్షన్ అయితే రిజల్ట్ మనకి ఇలాగ వస్తుంది. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి, సో ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ అంటే ఏంటి, దాని మీద ప్రోగ్రామ్స్ అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసారంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు అర్థమైన వాళ్ళు లైక్ చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను వీడియోస్ ముందుగా నేను చేస్తాను కాబట్టి నాకు కొద్దిగా బూస్టప్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.